Evening, sir. Good evening, sir. చేయండి. వీడియో ఆఫ్ చేయండి ప్లీజ్. ప్లీజ్ రిమైనింగ్ పర్సన్స్ వీడియో ఆఫ్ చేయాలి, జస్ట్ ఆడియో పెట్టుకోండి. నేమ్ పిలవడానికి నేమ్ పెట్టుకోరు, లైవ్ అని ఉంటుంది, ఏమని పిలిచాలి? వీడియో ఆఫ్ చేయండి బ్రదర్, లైవ్. మీ ల్యాప్టాప్ నాకు కనపడుతుంది, ఓకే బాగుందిలేండి, వీడియో ఆఫ్ చేయండి. ఓకే, డన్ గైస్. ఓకే, సో లాస్ట్ క్లాసెస్లో మనము స్టిల్ నిన్నటి వరకు సర్వీస్ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలనేది క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది. లైక్ బేసిక్స్ ఆఫ్ అకౌంట్స్ చెప్పుకున్నాము, తర్వాత గ్రూప్స్ లెడ్జెస్, ఓచర్ టైప్ కీసు, సర్వీస్ ట్రాన్సాక్షన్స్ లైక్ హాస్పిటల్ అకౌంటింగ్, కాలేజ్ అకౌంటింగ్ అండ్ స్కూల్ అకౌంటింగ్, బిల్ వైజ్ మెయింటెనెన్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలనేది లాస్ట్ క్లాసెస్లో సర్వీస్ టోటల్ సంబంధించి డిస్కషన్ చేయడం జరిగింది. టుడే యానివర్స్ నుంచి మనకి ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. ఇన్వెంటరీ, సో ప్రాబ్లం నెంబర్ 12 ఓపెన్ చేయండి, పేజ్ నెంబర్ 64 మెటీరియల్లో. ఓకే, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెంటరీ అంటే ఏంటండి? ఎవరైనా చెప్పగలరా ప్లీజ్? ఒకరు చెప్పాలనుకున్న వాళ్ళు మ్యూట్ తీసి మాట్లాడండి, రిమైనింగ్ వాళ్ళు మ్యూట్లో పెట్టండి, నాయిస్ వస్తుంది. ఓకే, ఇన్వెంటరీ అంటే ఏంటి? ఎనీబడి? Stock. Stock, sir. ఓకే, Purchase. స్టాక్ చెప్పండి, పర్లేదు చెప్పండి. పర్చేజ్, సేల్ చేయడం. ఇన్వెంటరీ అంటే రా మెటీరియల్ ని స్టాక్ ఫినిష్డ్ గుడ్ గా కన్వర్ట్ చేసి దాన్ని ట్రేడింగ్ కోసం సేల్ చేయడం సార్. అది మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, ఇన్వెంటరీ అంటే ఏంటి? బయింగ్ అండ్ సెల్లింగ్, ప్రోడక్ట్స్ని పర్చేజ్ చేయడం, ప్రాఫిట్ యాడ్ చేసుకోవడం, మార్కెట్లో సేల్స్ చేయడం, ఇది ఇన్వెంటరీ. అంటే మీ నేచర్ ఆఫ్ బిజినెస్ మొబైల్ షాప్ అయినా, కంప్యూటర్ షాప్ అయినా, ఫర్నిచర్ షాప్ అయినా, ఎలక్ట్రికల్ గూడ్స్ షాప్ అయినా, బట్టల షాప్ అయినా, మీరేం చేస్తారు? సో డిస్టిక్ లెవెల్లో మీ కంపెనీ ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు? హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో వెళ్ళి ఒక 10 lakhs సరిపడా పర్చేస్ చేసుకొని వస్తారు స్టాక్ ఆర్ గూడ్స్ని. పర్చేజ్ చేసి వాటి మీద మీరు ప్రాఫిట్ ఎంత మార్జిన్ పెట్టుకుంటే మీరు ప్రాఫిట్లో ఉంటారో ఆ మార్జిన్ యాడ్ చేసుకొని మార్కెట్లో కస్టమర్స్కి ఆ ప్రోడక్ట్స్ని సేల్ చేస్తారు. సో ఇలా హోల్ ప్రాసెస్ చేయంగా ప్రజెంట్ మనం ఎంత పర్చేజ్ చేసాం, ఎంత సేల్ చేసాము, మన దగ్గర ఎంత క్లోజింగ్ స్టాక్ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఈ యొక్క ప్రాసెస్లో మీరు నిన్నటి వరకు F11లో అకౌంట్స్ ఓన్లీ ఆప్షన్ మాత్రమే వేసి పెట్టి ఉంటారు. ఈ రోజు నుంచి చెప్పబోయే ప్రాబ్లమ్స్లలో ఇన్వెంటరీ ఆప్షన్స్ కూడా మనం వేసి పెట్టాలి. వేసి పెడితేనే ఇన్వెంటరీ ఫీచర్స్ మనకు కనపడతాయి, లేకపోతే కనిపించవు. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూస్తాం. ఓకే, సో మీరు రియల్ టైం వర్క్ చేసే ప్లేస్లో నాట్ ఓన్లీ సర్వీస్ కంపెనీస్ ఉండవమ్మా, ఇన్వెంటరీ కంపెనీస్ ఉండవు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉండొచ్చు. ఓకే, అదేవిధంగా ఇన్వెంటరీ కంపెనీస్ ఉండొచ్చు, సర్వీస్ కంపెనీ కూడా ఉండొచ్చు. ఏ కంపెనీ ఉన్నా మీకు వర్క్ చేసే విధానం మీకు తెలిసి ఉండాలి కన్ఫామ్గా. ఆ ఉద్దేశంతో మనము ఆల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనము మన యొక్క ట్రైనింగ్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో ప్రతిదీ కూడా మీకు అక్కడ ఉపయోగపడకపోని, బట్ ప్రతిదీ ప్రాసెస్ అయితే తెలుసుకొని ఉండాలి. ప్రాసెస్ తెలుసుకొని ఉంటే మీకే చాలా వరకు మంచిది అవుతుంది. ఓకే, డన్. చూడండి, సో టాలీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కంపెనీ క్రియేషన్ చేయండి. టాలీ కనపడుతుందా? ఒకరు కన్ఫర్మ్ చేయండి. క్రియేట్ కంపెనీ. యా, కనపడుతుందమ్మా టాలీ కంపెనీ? కనపడుతుంది సార్. ఓకే ఓకే, డన్. ఆర్కే మొబైల్ స్టోర్, ఆర్కే మొబైల్ స్టోర్, ఆంధ్రప్రదేశ్.
నేను ఆంధ్రప్రదేశ్లోను కాబట్టి ఆంధ్రప్రదేశ్, మీరు తెలంగాణ అంటే తెలంగాణ, కర్ణాటక అంటే కర్ణాటక. లేదు ఇలాగే ఫాలో అవుతారు, ఇలాగే ఫాలో అవ్వండి, ప్రాబ్లం లేదు. ఇంకా చూడండి, ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఇస్తారు డైరెక్ట్. ఇంకా ఫైనాన్షియల్ ఇయర్ మనకి ఏదైతే ఉంటుందో ప్రజెంట్ అదే వస్తుంది. అదే ఏప్రిల్ తర్వాత 1 ఏప్రిల్ 24 వస్తుంది. ప్రజెంట్ 23నే కాబట్టి జనవరి మంత్గా మనకి 23నే వస్తుంది. కంట్రోల్ ఏ సేవ్. మధ్య షార్ట్ కట్స్ కూడా యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు నిన్నటి ప్రాబ్లమ్స్ వరకు మీరు మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ మాత్రమే వేసి పెట్టి ఉంటారు, బిల్ వైజ్ నో పెట్టండి. బట్ ఈ రోజు నుంచి ఇన్వెంటరీ, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ కూడా ఎస్ ఉండాలి. ఇక ప్రజెంట్ ఇప్పుడు మనకు జిఎస్టీ అవసరం లేదు, నో పెట్టండి. ఇది ఇన్వెంటరీ వితౌట్ జిఎస్టీ ఇన్వెంటరీ అనమాట. ఎలా అనేసి ఇంకా రిమైనింగ్ అని నో పెట్టండి, మనకు అనవసరం. యాక్సెప్టర్ నో, సేవ్. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా టాలీ కంపెనీ ఇచ్చేస్తుంది. అది మీకు మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, లాస్ట్ క్లాసెస్ నుంచి మీరు చూస్తున్నారు. సో గ్రూప్స్ 28, లెడ్జెస్ 2, ఓచర్ టైప్ కీస్ 24. చూడండి, మీరు ఎప్పుడైతే ఇన్వెంటరీ ఆప్షన్స్ వేసి పెట్టారో ఇక్కడ చూడండి, ఇన్వెంటరీ మాస్టర్స్ కూడా ప్రీ డిఫైన్డ్గా వచ్చేసాయి. ఏమైనా క్రియేట్ చేసామా కావాలంటే చూడండి, అన్ని ఎంటీ ఉన్నాయి. జస్ట్ కంపెనీ క్రియేట్ చేసాం అంతే, ఆటోమేటిక్గా ఇవి ప్రీ డిఫైన్డ్గా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొత్తగా క్రియేట్ చేయాలి. కొత్తగా క్రియేట్ చేయాలంటే క్రియేట్లోకి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ మనకి ప్రాబ్లం నెంబర్ 12 చూస్తే ఆర్కే మొబైల్ స్టోర్. ఇక్కడ 15 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు, తర్వాత బ్యాంకులో 5 lakhs డిపాజిట్ చేసుకున్నారు. సో బాలు మొబైల్ స్టోర్ నుంచి 3 రకాల ఐటమ్స్ని పర్చేజ్ చేయడం జరిగింది. మొబైల్స్ వివో, నోకియా, ఓపో, తర్వాత ఎయిర్ డబ్స్, బోట్, జేబిఎల్, నాయిస్, పెన్ డ్రైవ్స్, హెచ్పి, శాండీస్క్, శాంసంగ్, ఇలా మొత్తం 9 ఐటమ్స్ బాలు మొబైల్ స్టోర్ దగ్గర పర్చేజ్ చేసాం. ఓకే, పర్చేజ్ చేసిన తర్వాత వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో కస్టమర్ లైక్ సేల్స్ టు కమాల్ మొబైల్ స్టోర్, కమాల్కు సేల్ చేసాం. ఇలా పర్చేజ్ చేయంగా సేల్ చేయంగా మన దగ్గర క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది, టోటల్గా బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా, స్టాక్ సమ్మరీ ఎలా చూడాలి, ఇవన్నీ కూడా డిస్కషన్ చేద్దాం. ఓకే, డన్. సో ఇప్పుడు ఇక్కడ లైక్ మొబైల్ స్టోర్ ఉంది, రేపు వేరే చోట బట్టల షాప్ ఉండొచ్చు, లేదంటే ఎలక్ట్రికల్ గూడ్స్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. ఇన్వెంటరీ ఎలా మెయింటైన్ చేయాలనేది కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే, డన్. క్రియేట్లోకి వెళ్ళండి, తర్వాత లెడ్జెస్లోకి వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ మనకి లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి, లైక్ క్యాపిటల్, సో క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్. ఇంకా తర్వాత ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ, సేవ్. పర్చేజ్, సో పర్చేజ్కి పర్చేజ్ అకౌంట్, కంట్రోల్ ఏ, ఏంటండి. తర్వాత ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. తర్వాత బాలు మొబైల్ స్టోర్, తండ్రి క్రియేటర్స్, రియల్ టైంలో వారి అడ్రస్ అంటే మనకి ఇచ్చే సప్లయర్ అడ్రస్ అవన్నీ ఇక్కడ ఇచ్చుకోవాలి, కంట్రోల్ ఏ, సేవ్. ఇంకా ఏమున్నాయి, నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. తర్వాత కమాల్ మొబైల్ స్టోర్, తండ్రి డెప్టర్స్, కంట్రోల్ ఏ. ఇంకా ఏమున్నాయి చెప్పండి, ఇంకా లెడ్జెస్ ఏమున్నాయో, టాలీ సాఫ్ట్వేర్, టాలీ సాఫ్ట్వేర్ ఒకటి ఉంది, ఫిక్స్డ్ అసెట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఇన్ఫోటెక్ సొల్యూషన్, క్రెడిటార్స్, తర్వాత రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ. ఇవి ఇంతవరకు మీరు చేసుకొని వచ్చిన న్యాచురల్ లెడ్జెస్. ఓకే, సో ఇప్పుడు మనం ఎస్కేప్ ఇస్తున్నాను, ఎస్కేప్.
ఇప్పుడు మనం ఇన్వెంటరీ మాస్టర్స్ లోకి ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు చూడండి F11 లో ఇన్వెంటరీ మాస్టర్స్ నో పెట్టేస్తే ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్ని కూడా వెళ్ళిపోతాయి. చూడండి కంపెనీ ఫీచర్స్ ఇక్కడ ఇవి నో పెట్టేస్తున్నాను. జస్ట్ ఒకసారి కంట్రోల్ ఏ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ అకౌంటింగ్ మాస్టర్స్ ఉన్నాయి. ఇన్వెంటరీ మాస్టర్స్ ఉన్నాయా? లేవు. లేవు సార్. మళ్ళీ కావాలంటే అవి వేసి పెట్టాలి. పెట్టారు. ఎస్ కంట్రోల్ వచ్చాయా? సో అదనమాట. చూడండి మీరు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు స్టాక్ గ్రూప్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. స్టాక్ కేటగిరీ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. బట్ స్టాక్ ఐటమ్ యూనిట్ ఇవి రెండు మాత్రం మ్యాండేటరీ. ఇవి రెండు లేకుండా అసలు ఇన్వెంటరీనే మెయింటైన్ చేయలేం. ఇవి రెండు మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తాయి. సో ఫస్ట్ మనం ఇన్వెంటరీ మాస్టర్స్లోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ క్రియేట్ చేసుకోవాల్సింది యూనిట్స్. అంటే మన బిజినెస్ ఎలా పర్చేజ్ చేస్తుంది. సో నెంబర్స్లో పర్చేజ్ చేస్తుందా, కేజీలలో పర్చేజ్ చేస్తుందా, బాక్సులా, బ్యాగులా, క్యాన్లా, పీసెసా, ప్యాకెట్సా, బాటిల్సా, ఓకేనా. సో ఏ విధంగా మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మొబైల్స్, ఎయిర్పోర్ట్స్, పెన్ డ్రైవ్స్ ఇవన్నీ నెంబర్స్లో క్యాలిక్యులేషన్ చేస్తాం. ఓకేనా. సో అలా కాకుండా మనకి సర్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు? సర్స్ని పీసెస్లో చేయొచ్చు కదా. బటన్స్ని లైక్ మామూలుగా బటన్స్ ఉన్నాయి కదా, సర్స్కి బటన్స్ ఉన్నాయి కదా, వాటిని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం? కేజీలలో చేయొచ్చా? వాటిని చేయొచ్చా? కేజీలలో చేయొచ్చా? బాక్స్లలో చేయొచ్చా వాటిని? బటన్స్ని సో యా బటన్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? డజన్స్లలో క్యాలిక్యులేట్ చేస్తాం. డజన్స్. ఓకేనా. అదే మొబైల్స్ అయితే నెంబర్స్ లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. అదే క్లాత్స్ ఉంటాయి. క్లాత్స్ ని ఏ విధంగా మనం ఇది చేయొచ్చు? ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? మీటర్స్. ఓకేనా. కొన్నిటికి ఇలాగే మనం క్యాలిక్యులేట్ చేయాలని ఉంటాయి. కొన్ని మనం ఎలా పడితే అలా క్యాలిక్యులేట్ చేయకూడదు. ఓకేనా. సో అట్లా. ఓకే. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఎన్ఓఎస్ ఉన్నాయి కదా. ఎన్ఓఎస్ అంటే నంబర్స్. ఇవి ఉండవు రియల్ టైం ఇంకా చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పీసీ పీసెస్, పీకే ప్యాక్స్, తర్వాత కేజీ కిలోగ్రామ్స్. మనకి జిఎస్టీ వచ్చిన తర్వాత అవే డిఫాల్ట్ ఉంటాయి. మనం ఇంకా జిఎస్టీలోకి ఎంటర్ కాలేదు కాబట్టి బిఎక్స్ అంటే బాక్సెస్, బీజీ అంటే బ్యాగ్స్, ఓకే, సిఎన్ అంటే క్యాన్స్. ఇలా మనకి రియల్ టైంలో ఇలా క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. ఎస్కేప్ ఇవ్వండి. దీంట్లో మొబైల్స్, ఎయిర్ డబ్స్, పెన్ డ్రైవ్స్ అని గ్రూప్స్ ఉన్నాయి. అవి స్టాక్ గ్రూప్లోకి వెళ్దాం. స్టాక్ గ్రూప్ కేటగిరీస్ అయితే లేవు ఈ ప్రాబ్లంలో, నెక్స్ట్ ప్రాబ్లంలో ఉండొచ్చు. సో ఇక్కడ మొబైల్స్, సేవ్. నెక్స్ట్ ఎయిర్ డోప్స్, నెక్స్ట్ పెన్ డ్రైవ్స్. ఇలా 3 గ్రూపులు చేసుకున్నాం. చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. చేసుకుంటే నీట్గా స్టాక్ జనరేట్ అవుతుంది. పైకి రావాలంటే, బయటికి రావాలంటే ఎస్కేప్, బ్యాక్ రావాలంటే నెక్స్ట్ స్టాక్ ఐటెంలోకి వెళ్ళండి. ఓకే. సో ఫస్ట్ ఐటెం ఏముంది ఇక్కడ? వివో. మీరు క్రియేట్ చేశారు కదా గ్రూప్స్, అవి ఇక్కడికి వచ్చిండే చూడండి. ఇప్పుడు వివో అనేది మొబైల్ కిందకి వస్తుందా, ఎయిర్ డోప్స్ కిందకి వస్తుందా, పెన్ డ్రైవ్స్ కిందకి వస్తుందా? ఇక్కడ వచ్చాయి చూడండి ఆల్రెడీ. మొబైల్స్ కదా, మొబైల్స్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మీరు యూనిట్స్ క్రియేషన్ చేశారు కదా, బీజీ, బిఎక్స్, క్యాన్, కేజీ, ఎన్ఓఎస్, పీసీ, పీకే అని. ఇక్కడ మనకి ఏముంది క్వాంటిటీ? సో ఎన్ఓఎస్. ఎస్, మనకి ఆల్టర్నేట్ అవసరం లేదు, ఇది నో పెట్టేద్దాం ప్రజెంట్. ఈ విధంగా ఐటమ్స్ ని క్రియేషన్ చేయాలి. యాక్సెప్టర్ను సేవ్. ఒక ఐటమ్ క్రియేట్ అయింది. నెక్స్ట్ నోకియా.
సో నోకియా కూడా మొబైల్ గ్రూపే కదా. నెక్స్ట్ ఓపో. ఇలా మొబైల్స్ 3 బ్రాండ్లు క్రియేట్ చేశారు. ఇప్పుడు ఎయిర్ డోప్స్ క్రియేట్ చేద్దాం. బోట్ ఇక్కడ ఎయిర్ డోప్స్ తీసుకోవాలి కదా, గ్రూప్ మారించుకోండి. అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి, మొబైల్ కాదు, ఇప్పుడు ఎయిర్ డోప్స్ తీసుకోవాలి. సో ఇది కూడా నెంబర్స్, తీసుకోవాలి. నెక్స్ట్ ఏముంది, JBL. నెక్స్ట్ నాయిస్. ఇవి కూడా 3 బ్రాండ్లు క్రియేట్ చేసాం. నెక్స్ట్ పెన్ డ్రైవ్స్. ఇది కూడా నెంబర్స్ తీసుకోవాలి. HP నెంబర్స్. నెక్స్ట్ శాండిస్క్ నెంబర్స్. అది కూడా నెంబర్స్. సో ఈ విధంగా మనకు 100 ఐటమ్స్ ఉన్న 100 ఐటమ్స్ క్రియేషన్ చేయాల్సిందే. 100 ఐటమ్స్ క్రియేషన్ చేయాల్సిందే. ఓకేనా, డన్. ఎస్కేప్. సో ఇప్పుడు మీరు చేసింది చూడాలి అంటే ఆల్టర్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. చూడండి, స్టాక్ గ్రూప్స్ ఉన్నాయి. ఏవైనా మిస్టేక్స్ చేసి ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. లెడ్జెస్ అయినా ఐటమ్స్ అయినా ఏవైనా ఆల్టర్లోకి వెళ్ళి చేసుకోవాలి. ఇప్పుడు ఓచర్లోకి వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి పర్చేజ్లో కానీ సేల్స్లో కానీ ఫార్మాట్ మారుతుంది. ఓకే, సో ఫస్ట్ది రిసిప్ట్. క్యాపిటల్ కదా, ఎవరిదో రీసౌండ్ వస్తుందండి, ఎవరిదో రీసౌండ్ ఎక్కువగా వస్తుంది. నవీన్, మీరు మ్యూట్లో పెట్టుకో. నవీన్, మీదే వస్తుంది, మీరు మ్యూట్ ఆన్ చేయొద్దు, నాయిస్ వస్తుంది ప్లీజ్. సో అమౌంట్ ఎంత అండి, క్యాపిటల్ 15 lakhs. క్యాష్. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. తర్వాత 1 lakh బ్యాంకులో డిపాజిట్ చేశారు అంటే కాంట్రా. 5 lakhs. యా. డినామినేషన్స్ కూడా మనకి షో చేస్తుంది. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. సో ఇప్పటి నుంచి పర్చేజ్ ఫార్మాట్ మారిపోతుంది. సో ఇప్పుడు క్వాంటిటీ, రేట్, అమౌంట్ ఇవి 3 యాడ్ అవుతాయి. ముందు మనకు డెబిట్ క్రెడిటే, ఇప్పటి నుంచి ఫార్మాట్ ఇలా మారుతుంది. ఇన్వెంటరీ ఫార్మాట్ ఇలా వస్తుంది. ఓకే, సో పర్చేజ్ ఫ్రమ్ బాలు మొబైల్ స్టోర్ ఆన్ క్రెడిట్. ఓకే, ఎంటర్. సో మీరు చేసిన లెడ్జెస్ ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంటాయి. సో బాలు తీసుకున్నాం, ఎంటర్. చేయండి. సో పర్చేజ్ లెడ్జర్, పర్చేజ్. ఓకే, ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన ఐటమ్స్ అన్ని ఈ ప్లేస్లోకి వచ్చేసి ఉంటాయి. స్పేస్. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, వివో. ఎంటర్. ఎన్ని క్వాంటిటీ, 50 ఉన్నాయి. రేట్ ఎంత, 15,000. సో ఈచ్ వన్ 15,000 లేదంటే 50 కలిపి 15,000 అండి? ఈచ్ వన్ 15,000. ఓకే, వెరీ గుడ్. సో 7,50,000 వస్తుంది.